హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. బీఆర్ఎస్ కార్పొరేటర్ పై దాడి చేశారంట. అసలు ఎందుకు దాడి చేశారు, అసలు ఏంటి, ఏమైంది, ఏం జరిగింది? వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వివరాల్లోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం. హైదరాబాద్ వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్యారావుపై గత రాత్రి దాడి జరిగింది. వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ అంటండి దేదీప్యారావుపై నిన్న రాత్రి దాడి జరిగిందంట. డివిజన్ కు చెందిన కొందరు మహిళలు ఆమెను కారును అడ్డగించి దాడికి పాల్పడ్డారు. ఆ డివిజన్ కి సంబంధించిన కొంతమంది ఆడవాళ్ళు ఆవిడ కారు కట్టుబడి దాడికి పాల్పడ్డారంట. ఈ దాడిలో ఆమె స్వల్పంగా గాయపడ్డారంట. అసలు ఎందుకు ఇంత దాడి జరిగింది? ఈవిడే కార్పొరేటర్. బీఆర్ఎస్ కార్పొరేటర్ పై దాడి. ఫ్లెక్సీల వివాదంలో వెంగళరావు డివిజన్ కార్పొరేటర్ పై మహిళా దాడి. కారును అడ్డం పడి విచక్షణ రహితంగా దాడి అంటే ఈవిడే కార్పొరేటర్. కారును అడ్డగించి దాడి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ పై మంగళవారం అంటే మార్చి 12 నిన్న రాత్రి దాడి జరిగింది. నిన్న కార్పొరేటర్ దేదీప్యారావుపై స్థానిక మహిళలు దాడికి పాల్పడ్డారు. గత రాత్రి ఆమె కారును అడ్డగించి కొందరు మహిళలు పచ్చిబూతులు తిడుతూ దాడి చేశారు. కారు డోర్ తీసి మరీ పిడిగుద్దులు గుడిపించారంట. అయ్యో బాబాయ్, అని తిట్టడం కాదు, కారు డోర్ తీసి ఆమెను పిడిగుప్పులు గుద్దారంట. కారు డ్రైవర్ అడ్డుకునే ప్రయత్నం చేసినా మహిళలు వినిపించుకోలేదు. అక్కడ డ్రైవర్ కూడా అడ్డుపడినా కూడా వాళ్ళు ఎవరు వినిపించుకోలేదంట. అయితే డివిజన్ లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వివాదమే దాడికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనలో కార్పొరేటర్ దేదీప్యారావుకు స్వల్ప గాయాలు కాగా ఆమెను సన్నిహితుల ఆసుపత్రికి తరలించారు. అనంతరం తన భర్త విజయ్ ముదిరాజ్తో కలిసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో వెళ్లిన దేదీప్య ఘటనపై ఫిర్యాదు చేశారు. నిన్న తర్వాత కొట్టారంటే తర్వాత వాళ్ళ భర్తతో వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారంట. ఈ దాడి వెనక కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందని ఆమె ఆరోపించారు. అసలు కొట్టిన వాళ్ళు ఎవరు, ఎందుకు చేయించారు? ఇది కొట్టిన వాళ్ళు బీజేపీ వల్ల అంటా కాదు, కానీ కాంగ్రెస్ వాళ్ళు చేయించారని ఆవిడ ఆరోపిస్తున్నారు. తనపై దాడి చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని కోరారు. అసలు ఎవరైతే కొట్టారో, ఎందుకు కొట్టారు, దేని వాళ్ళని కొట్టారో వాళ్ళందరినీ చట్టపరంగా మీరు శిక్ష చేయాలని ఆవిడ కంప్లైంట్ చేశారు. అయితే దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందంట. అసలు ఎందుకు కొట్టారు? నేను అనుకోవడం ఫ్లెక్సీల వివాదం కాదబ్బా, అక్కడ అభివృద్ధి చేయలేదేమో అనుకుంటున్నా. నెక్స్ట్ ఈ బీఆర్ఎస్ పాలన జనాలు కూడా బాగా విస్తుపోయారు. అంటే వీళ్ళకి ఓట్లు వేస్తా అటు డివిజన్ కూడా అభివృద్ధి చేయట్లేదు, ఏరియాని డెవలప్ చేయట్లేదు, రాష్ట్రాన్ని డెవలప్ చేయట్లేదు. అదొక వివాదం. అయితే నిన్న ఫ్లెక్సీల వివాదంలో కూడా ఒకటి జరిగిందంట. నిన్న ఫ్లెక్సీల వివాదంలో కూడా ఒకటి జరిగిందంట. అసలు ఏం జరిగింది ఏంటని కూడా అందరికి ఒక డౌట్ ఉందంట. కానీ ఒకటి చెప్తున్నాను, ఇలా దాడులు చేయడం, దుర్మార్గం చేయడం చాలా తప్పు. దయచేసి ఇలాంటివి చేయకండి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యమైన దేశం. ఎవరు ఏం తప్పు చేస్తున్నా, ఏం జరిగినా ప్రతిదానికి ఒక లా అండ్ ఆర్డర్గా వెళ్ళాలి, విమర్శించుకోవాలి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇదేమన్నా ప్రతిపక్షాలు చేయించా, మిత్రపక్షాలు చేయించాలో మనకు కూడా తెలియాలి కదా, చూడాలి. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ ది